నంద్యాలలో కొత్త రోడ్లకు మంత్రి ఫరూక్ శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదని ఆరోపించారు. ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమన్నారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవనం కోసం ప్రజలందరూ సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మొక్కలు నాటారు. చాలా వర్క్స్ ఉన్నాయి. రైన్స్ కూడా సుమారు 45 కోట్ల రూపాయలు వస్తాయి. రైన్స్ కూడా ఏర్పాటు చేస్తాము, బూట్స్ కూడా ఏర్పాటు చేస్తాము. గతంలో ఏ రకంగా అయితే వెంకటాచలం దేవనగర్ ఖాళీ చేసామో అంతగా దురదరగా ఖాళీ చేస్తాము. ఎందుకంటే ఇవన్నీ నా బ్రైన్ ఇటువంటి రాలే. ఎందుకంటే సదుపాయాలు లేవు. ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చినా కానీ ఏ సదుపాయాలు కూడా లేవు. సదుపాయాలు లేదు కాబట్టి సదుపాయాలను ఏర్పాటు చేయాలని చెప్పి చూసాం. అన్ని పాత్రలో కుటుంబాలు ఉన్నారు. అందరూ కూడా చాలా పేదవారు ఉన్నారు. అందరూ తీసుకొచ్చి పెట్టాం. ఏదో ఈరోజు మళ్ళీ 45 సంవత్సరాల తర్వాత అలా నెరవేర్చినట్టుగా మళ్ళీ కొంచెం ఈరోజు ఒక ఊరుగా కనబడతా ఉంది. పెద్దగడ్డి ఆశయం ఏదైతే చెప్పారు ఆ రోజు ఐపరెడ్డి గారు, పెద్దగడ్డి గారు శాటిలైట్ టౌన్ నంద్యాల టౌన్ కాకుండా ఇది ఒక ఊరు తయారుతుంది. దీన్ని ఊరుగా డెవలప్ చేయాలా. నంద్యాల పట్టణం పెరుగుతుంది.